హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక సాఫ్ట్ మోయస్ట్ చాక్లెట్ కేక్‌ని ప్రిపేర్ చేసి చాలా అందంగా డెకరేట్ చేసుకుందాము. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. చాక్లెట్ క్రీమ్‌లో మరింత చాక్లెట్ వేసి విప్పింగ్ క్రీమ్‌ని కలుపుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్‌ని కేక్ బోర్డ్ మీద ప్లేస్ చేసుకొని షుగర్ సిరప్‌తో స్పాంజ్‌ని సోక్ చేసుకోవాలి. చాక్లెట్ క్రీమ్‌ని స్పాంజ్ మొత్తం జనరస్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ పైన క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ చంక్స్ని యాడ్ చేసుకున్నాను. ప్లేస్లో చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ లేయర్ని ఉంచి కేక్ చాలాసేపు మాయిస్ట్గా ఉండడం కోసం షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. తర్వాత చాక్లెట్ క్రీమ్ అండ్ చాక్లెట్ చంక్స్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పాచులా సహాయంతో క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ సైడ్స్లో కూడా ఒక థిన్ లేయర్ ఆఫ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కేక్ క్రమ్స్ బయటికి రాకుండా క్రీమ్తో ఒక థిన్ లేయర్ని అప్లై చేయాలి. ఇప్పుడు మన థర్డ్ లేయర్ని కేక్ పైన ఉంచాలి. థర్డ్ లేయర్ని కూడా సోక్ చేసుకొని మన చాక్లెట్ క్రీమ్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ప్రతి లేయర్ మధ్యలో ఉండే చాక్లెట్ క్రీమ్ వల్ల కేక్కి మంచి క్రీమీ టెక్స్చర్తో పాటు ప్రతి బైట్లోనూ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. అన్ని లేయర్స్ ఫిల్లింగ్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మొత్తం కేక్ని ఒక థిన్ లేయర్ క్రీమ్తో క్రమ్ కోట్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత కేక్ని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో చిల్ చేసుకోవాలి. కేక్ ఫ్రిడ్జ్లో చిల్ అయిన తర్వాత మన ఫైనల్ డెకరేషన్ని చేసుకుందాము. ఫైనల్ బ్యూటిఫుల్ డెకరేషన్ కోసం క్రీమ్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి బ్లూ, పింక్ అండ్ లావెండర్ షేడ్స్ని ప్రిపేర్ చేసి సపరేట్ పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసుకున్నాను. కేక్ నాజిల్ సహాయంతో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని వేసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే కోసం ఈ కేక్ని ఆర్డర్ చేశారు. నేను పంపించిన కేక్ పిక్ని ఆధారంగా చేసుకొని ఈ కేక్ని ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 kg చాక్లెట్ క్రీమ్ కేక్ అండి. మరికొద్ది క్షణాల్లో ఈ సింపుల్ చాక్లెట్ కేక్ ఒక పెద్ద సెలబ్రేషన్ కేక్గా మారిపోతుంది. చూడటానికి అందంగా ఉండడమే కాదు, మన చేతులతో ప్రేమతో చేసిన కేక్ కాబట్టి దీని టేస్ట్ కూడా మరింత స్పెషల్గా ఉంటుంది. కేక్ పైభాగంలో కూడా ఇలా క్యూట్ డిజైన్ని రిపీట్ చేసుకున్నాను. ఒక్క ముక్క తింటే చాలు క్రీమీనెస్, చాక్లెట్ రుచి రెండూ కలిసి మన మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే కేక్ అనేది ఒక చిన్న డెజర్ట్ మాత్రమే కాదు, మన సంతోషాన్ని పంచుకునే ఒక చిన్న మధురమైన జ్ఞాపకం. రిచ్ క్రీమీ చాక్లెట్ కేక్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.